అయిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ సరిపోతుందా, ఇంకా ఏం కావాలా సార్? ఏం సరిపోతాయండి? 25 లక్షలు ఏం సరిపోతాయి చెప్పండి? మీ కుటుంబం ఏం సరిపోతుంది? మీరు 2 లక్షలు ఖర్చు పెడుతుండండి. 25 లక్షలు అంటే ఇల్లు లేదు, జాగా లేదు, అంటే ఏది లేదు కదా. డ్రెస్ లేదు, సైకిల్ లేదు, సైకిల్ మోటార్ లేదు, ఏది లేదు. ఇటుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. 25 లక్షలు కొంతమందికి, 10 లక్షలు కొంతమందికి, 5 లక్షలు కొంతమందికి. ఎట్లా బతుకుతారండి? ఎవరన్నా బతకగలుగుతుండ్రా? అంటే ఏంటి వాళ్ళకి ఏంటి, ఏం కావాలి? ఉద్యోగం కావాలా, జీవనోపాధి కావాలా, ఏం కోరుకుంటున్నారు? జీవనోపాధి అనేది అవుతుందో ఇప్పుడు ఎవరు డిమాండ్ ఏదో ప్రభుత్వం చెప్పిన వాటిని అమలు చేస్తే సరిపోతుంది. అది ప్రభుత్వం ఏదైతుందో ఫస్ట్ బేసికల్ గా అంటే ఇప్పుడు వాళ్ళకు అవి అంటే రివార్డు ఇస్తారు, రివార్డు అనుకున్న రివార్డు ఇస్తారు. కోట్లు కాదు, తప్పది. అది బోగస్ ప్రచారం. 6 కోట్లు 5 కోట్లు అనేది సోను కూడా 6 కోట్లు అంటారు. తప్పది, పచ్చి తప్పది. పోలీస్ అధికారులు చెప్పాలి ఈ విషయం. ఎక్కడైనా ఒక సీసీ మెంబర్ కి 25 లక్షలు మాత్రమే. కాబట్టి డబ్బు మాత్రమే కాదు, భూమి, ఇల్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం, నేను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉదాహరణ చెప్తున్నా. నేను ఎవరికి ఇచ్చిరండి? ఎంతమంది పిల్లలకి ఇచ్చారు? ఒకరిద్దరికి తప్ప చాలా మందికి ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్. భూమి ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిండ్రా? నాకు భూమి ఇచ్చిండ్రా? నాకు ఇల్లు ఇచ్చిండ్రా? ఏమిచ్చారు? ఏ ఉద్యోగాలు ఇచ్చారు నాకు? అంటే డీజీపీ స్వయంగా ఆనాడు 18లో ఒకటి నేను లొంగిపోయినప్పుడు మహేందర్ రెడ్డి డీజీపీ అందరి మధ్యలో ఒకట చాలా జంపన్నకు మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడిండు. ఏం చేసిండ్రు? ఏ ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏ భూమి ఇచ్చిండ్రు? ఏ ఇల్లు ఇచ్చిండ్రు? మరి అది లేకనే దుకాణం, కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుకున్నా కదా. కాబట్టి ఇక్కడ ఇట్లా చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఒక్కని కాదు, నేను ఇక్కడ చెప్పడం నా ఒక్కని విషయం కాదు. చాలా మంది ఇప్పుడు నిన్న మమత అని చెప్పి కోరుట్ల, అదే తిరుపతికి సంబంధించిన కోరుట్ల పట్టణం నుండి అంటే ఒక డీకే నుంచి సరెండర్ అయింది ఆమె 6 నెలల క్రితము. ఆమె చాలా కాలం పనిచేసింది. ఆమెకు కూడా 5 పైసలు కూడా ఇవ్వాలి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. 5 పైసలు కూడా ఇవ్వాలి ఇప్పటికీ. అయితే వాళ్ళు ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏవో కొన్ని ప్రాబ్లం అంటున్నారు. కాబట్టి ఏవైతున్నాయో అంటే ప్రభుత్వం ప్రకటించడం వేరు. అంటే మీరు గతంలో డిబేట్ లో కూడా మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు, అంటే ఎవరిది వాళ్ళు, ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుందా? తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని డబ్బులు ఇస్తున్నాయో కేంద్రం నుంచి వివిధ స్టేట్లకు అలాట్ చేస్తారు కొన్ని విషయాలు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఆ పనిని చెయ్యాలి. తప్పనిసరిగానే వాళ్ళు చేసే దాంట్లో కూడా ఒక్కోసారి డబ్బులు కేటాయిస్తుండ్రు. ఇప్పుడు అంటే నేను చూస్తున్న కాలం కేసీఆర్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చే కాడ ఇచ్చి దాంట్లో సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేదా మిగిలిన కాడ కూడా ఇవ్వచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా. కానీ భూమి, ఇల్లు లేదా ఉద్యోగం తర్వాత అంటే ఏవైతే ఉన్నదో అవి పట్టించుకొని ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా. దాదాపు 2-3 వేల మంది వచ్చారు మావోయిస్టు పార్టీ నుంచి. ఎక్కువ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఆదివాసులు, వాళ్ళు పేద వర్గాలు, వాళ్ళకి ఏం లేదు. మరి ఇప్పుడు ఎవరు చేయాలి అది? ఇంతమంది వేల సంఖ్యలో ఉన్న వాళ్లకు వీళ్ళకి ఎవరు చేయాలి? ఎవరైనా ధనిక రైతు లేదా పై అగ్రకులాల నుంచి లేకపోతే పోయిన వాళ్ళకు వాళ్ళ భూములు జాగాలు ఉంటే వాళ్ళకి ఏం సమస్య లేదు. మరి వీళ్ళకైతే చేయాలి కదా ప్రభుత్వం. చెయ్యొచ్చు అంటే చేస్తామని చెప్పింది కదా. మేము చెయ్యమనంటే వేరు, మేము చేయమంటే చెప్పొచ్చు. ప్రభుత్వం మేము చెయ్యము, మీరు ఇష్టం అని అంటే అదే చెప్పని చెప్తారు. మరి ఇది చెప్పకపోతే విమర్శ చేస్తారు కదా. వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు జంపన్న గారు అన్నట్టు అంటే గతంలో మావోయిస్టులు ఒక 100 మంది లొంగిపోతే దాదాపు 2 మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మిగతా 98 మందిని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయని చెప్పేసి మన జంపన్న గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటుందంటే అసలు వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? అసలు వాళ్ళకి ఏం కావాలి? అంటే దీనికి ఒక పకడ్బందీ ప్లానింగ్ లేకపోవడం అనేది ఒక సమస్య. ఆ సమస్య అప్పటికే ఇక లొంగిపోయినప్పటికీ ఇంకా ఇప్పుడు ఇలా డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇక్కడి నుంచే స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఇక్కడే ఖతం అయిపోయింది. అంటే ఇక ఖతం అయిపోయిందని చేతులు దులుపుకునేటువంటి ధోరణితోటి అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఉంటే అది తప్పిదం జరుగుతుంది. జంపన్న గారు అన్నట్టుగా వచ్చే సమస్య వస్తాయి. కానీ బాధ్యతాయుతంగా ఏ ప్లానింగ్ లో ఉండి వాళ్ళ కిరాయింపు కావచ్చు, వాళ్ళ బాగోగులు కావచ్చు, వాళ్ళ జనజీవన శ్రమంతికి ఒక రమ్మని అంటున్నాం. వచ్చిన అయితే కూడుగుడ్డ ఇల్లు ఉండాలి కదా, వాళ్ళు అన్నట్టు ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన అడవి నుంచి వచ్చి ఇప్పుడు రాగానే అన్ని ఏర్పాటు చేసుకోలేడు కదా. సో ప్రభుత్వం యొక్క ఆహ్వానము కొండి లేకపోతే నిబద్ధండి దేనితో ఒక కారణం చేస్తే ఒక సిస్టమ్ వస్తున్నప్పుడు ఈ సిస్టమ్ బాధ్యత
అన్నట్టుగా వాళ్ళ యొక్క వాళ్ళకి భరోసా ఇవ్వడంతో పాటు మాటలలో కాకుండా చేతులలో భరోసా వారికి చేసి పెట్టడాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వానికి సంబంధించి మేము ఇక్కడ మా దగ్గర వరదలో గతంలో జరిగిన లోపాన్ని కూడా సరిదిద్ది ఇప్పుడు కూడా ఒక ప్లానింగ్ దానికి సంపూర్ణంగా ఒక విభాగాన్ని ఇలా ఇప్పుడు మనం గల్ఫ్ సంబంధించిన వాళ్ళ బాధితులకు సంబంధించి ఒక విభాగం పెట్టి దాన్ని చేయాలని అనుకున్నాం. అట్లాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి ఒక కమిటీ వేసి అట్లా అదే రకంగా నక్సల్స్ నుంచి ఎవరైతే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క విజ్ఞప్తి అనుకోండి, నిర్బంధం అనుకోండి, దేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆశించింది కదా ఈ నక్సల్స్ యొక్క వ్యవస్థ ఇదంతా పోవాలని ఆశించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కోఆర్డినేషన్ తోటి అంటే గవర్నమెంట్ ను గౌరవించినట్టే వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ యొక్క ఏదైతే అప్పీల్ ఆదేశం ఉందో దాన్ని గౌరవించినట్టే. సో గౌరవించిన వాడిని హక్కు తెచ్చుకొని ఆదరించాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ కు ఉంటుంది. సో అది మా ప్రభుత్వంగా తెలంగాణలో డెఫినెట్ గా మేము కూడా దాని మీద మేము మా పార్టీకి సంబంధించి కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మేము ఆలోచించి దాన్ని ఇప్పటిదాకా జరిగిన లోపాలు మేము సరిదిద్దుకొని సరిపెట్టేట్టుగా మేము మా ప్రభుత్వం ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది మేము బాధ్యతగానే భావిస్తున్నాం, బాధ్యతగానే భావించాలి కూడా. మా ప్రభుత్వమే కాదు, కేంద్రమైన రాష్ట్రమైనా వివిధ రాష్ట్రాలైనా కూడా దీన్ని సామాజిక బాధ్యతగా సమాజంలో ఒక వర్గంగా ఒక ఐడియాలజికల్ థాట్ తోటి మిగతా సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ సమాజంలో కలవడానికి వచ్చినప్పుడు ఆదరణ తప్పనిసరి. ఈ సమాజం